ఇప్పుడు తెలుగులోనే కాదు, భారతదేశంలోనే నెంబర్ 1గా ఎదిగాడు. అన్వేష్ కేవలం 2 సంవత్సరంలోనే అందరినీ తన వైపు తిప్పుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒకప్పుడు నేను ట్రావెలర్ అని చెప్పుకునే పరిస్థితి నుండి ఇప్పుడు ట్రావెలర్ అంటే అన్వేష్ అంటే ట్రావెలర్ అని చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ప్రపంచాన్ని తెలుగు వారి ముందు పెట్టే ప్రయత్నంలో పూర్తి విజయాన్ని సాధించి ప్రపంచ యాత్రికుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక అన్వేష్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్వేష్ విశాఖపట్నంలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అన్వేష్కి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. వీరి నాన్నగారు సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవారు. అన్వేష్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. అతనితో పాటు అతని తమ్ముడు కూడా అదే స్కూల్లో చదువుకున్నాడు. అయితే అన్వేష్ షాప్ నుండి డబ్బులు కొట్టేసి తన స్కూల్ వద్దున్న షాప్లో తనకు ఇష్టమైనవి కొనుక్కునేవాడట. ఒకరోజు దొంగ దొరికిపోవడంతో ఆ అన్వేష్ వాళ్ళ నాన్న అన్వేష్ను ఎండలో నిలబెట్టి బట్టలిప్పి మరీ పిర్ర మీద వాత పెట్టాడంట. దాంతో మనోడు దొంగతనం చేయడం మానేశాడు. అప్పటి నుండి అన్వేష్కు తన అమ్మ నాన్నలు ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. అన్వేష్ చదువులో అంతంత మాత్రమే. 10th క్లాస్లో ఎలాగో అలాగ గట్టెక్కేశాడు. అన్వేష్ ఇంటర్ చదువుతున్నప్పుడు డిసెంబర్ 31 రోజు రాత్రి తాగుబోతులు బైక్ పైన అన్వేష్ తల్లి గారికి యాక్సిడెంట్ చేశారు. ఆ యాక్సిడెంట్లో ఆమె కాలు పూర్తిగా నుజ్జైపోయింది. దాంతో ఆమె 2 సంవత్సరాల పాటు ఎక్కడికి వెళ్లకుండా మంచం మీదే ఉండాల్సి వచ్చింది. 2 సంవత్సరాల పాటు ఆసుపత్రికి తిప్పారు. అమ్మకు సేవలన్నీ అన్వేషే చేసేవాడు. అందువల్ల ఇంటర్ 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి వచ్చింది. ఇంటర్ పూర్తయిన తర్వాత వేసవి సెలవుల్లో ఓ క్యాటరింగ్లో పనిచేసి రోజుకు 100 రూపాయల వరకు సంపాదించుకునేవాడు. ఆ విధంగా ఇంటిని ఆర్థికంగా ఆదుకునేవాడు. అదే సమయంలో తనకు తెలిసిన ఒక అతను పబ్లో చేర్పించాడు. ఆ పబ్లో రాత్రి 1 గంటల వరకు పనిచేసి ఇంటికి వచ్చేవాడు. ఆ విధంగా జీతానికి ఉద్యోగానికి కుదిరాడు. తర్వాత డిగ్రీలో చేరి BSc కంప్యూటర్స్ కోర్స్ చేశాడు. ఆ కాలేజీ మధ్యాహ్నం 1 గంట వరకు ఉండేది. ఆ తర్వాత 2 గంటలకు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ బార్కు వెళ్ళి రాత్రి 2 గంటల వరకు ఇంటికి వచ్చేవాడు. పబ్స్లోకి వచ్చే వారంతా ఫోన్ వాడటంతో అది చూసి కొంత డబ్బు దాచుకొని ఒక ఫోన్ కొన్నాడు. ఆ విధంగా తను ఏదైతే కొనాలనుకున్నా తన సొంత డబ్బులతో కష్టపడి సాధించుకోవడం అన్వేష్కు చిన్నప్పటి నుండే అలవాటైంది. డిగ్రీ పూర్తి చేశాక ఖాళీగా ఉండడం ఇష్టం లేక పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. అయితే అక్కడ కూడా తన తెలివితేటలను ఉపయోగించాడు. పిల్లలకు బోర్ కొట్టకుండా 1 గంట క్లాస్ తీసుకొని తర్వాత వీడియో గేమ్స్ ఆడించడం, చందమామ కథలు చెప్పి నవ్వించడం. దాంతో ఎక్కువ మంది పిల్లలు తన దగ్గరే ట్యూషన్కి చేరేవారు. ఆ తర్వాత పీజీలో చేరి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. పీజీ చేస్తూనే ఫోటోషాప్లో చేరి పార్ట్ టైం జాబ్ చేశాడు. అక్కడ తక్కువ జీతం ఇచ్చిన కంప్యూటర్ నేర్చుకునే ఉద్దేశంతో ఆ పనికి కుదిరాడు. పీజీకి వచ్చాడు. అయితే ట్రైనింగ్ అయిపోయాక జాబ్ కోసం ప్రయత్నించినప్పుడు ఎవ్వరు కూడా తనకు ఎక్స్పీరియన్స్ లేదని జాబ్ ఇవ్వలేదు. దాంతో కొన్నాళ్ళు హైదరాబాద్లో కాళ్ళు అరిగేలా తిరిగి విసిగిపోయాడు. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ దగ్గర ఒక 10,000 రూపాయలు తీసుకొని తెలిసిన వాళ్ళ ద్వారా గోవాకు వెళ్ళాడు. గోవాలో కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అక్కడ కూడా హైదరాబాద్ లాంటి సమస్యలే వచ్చాయి. దాంతో వైజాగ్ వచ్చేయాలని అనుకున్నాడు. కానీ చివరికి టాటా వారి తాజ్ హోటల్లో జాబ్ వచ్చింది. అక్కడ 1 ఇయర్ పనిచేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంపాదించుకున్నాడు. దాంతో అన్వేష్కు విపరీతమైన ఆఫర్స్ వచ్చి పడ్డాయి. ముందుగా వైజాగ్లో పాస్పోర్ట్ చేయించుకొని ముంబైలో 1 చొప్పున 5 హోటల్లో చేశాడు. దుబాయ్, ఖత్తర్, కువైట్కి వెళ్ళడానికి అప్లై చేసుకున్నాడు. కానీ అన్ని దేశాల వాళ్ళు రమ్మన్నారు కానీ అక్కడ వెళ్ళడానికి ఇష్టం లేక అమెరికాకు అప్లై చేశాడు. అమెరికా వారు రమ్మని వీసా పంపించారు. ఆ విధంగా 60,000 రూపాయలకు ఉద్యోగం చేశాడు. మొదట్లో హౌస్ కీపింగ్, తర్వాత బార్ సర్వర్, ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ ఆపరేటర్గా రకరకాల జాబులు చేశాక చివరగా ట్రావెలింగ్ టూర్స్లో ప్రమోషన్ రావడంతో ఇటలీ, రష్యా, స్పెయిన్ వంటి దేశాలు తిరిగి మంచి అనుభవం సాధించాడు. అదే సమయంలో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి తను బయట చూసింది చాలా తేడా ఉందని గమనించి తాను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒరిజినల్ కంటెంట్ ఇవ్వాలని అనుకున్నాడు. ఆ విధంగా నా అన్వేషణ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. తన ఛానల్ ప్రారంభించిన తర్వాత సుమారు సంవత్సరం వరకు పెద్దగా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ రాలేదు. తన ఛానల్ మానిటైజేషన్ అయినప్పటికీ వ్యూస్ లేకపోవడంతో డబ్బులు వచ్చేవి కావు. కానీ అన్వేష్ నిరుత్సాహపడలేదు. వీడియోస్ చేసేవాడు. ప్రపంచాన్ని మొత్తం దేశ ప్రజలకు చూపించాలని అన్వేష్ అనుకున్నాడు. కానీ ప్రపంచ యాత్ర కంటే ముందు భారతదేశాన్ని అందరికీ చూపించే ప్రయత్నం చేయని ఓ పెద్దాయన చెప్పారు. దీంతో 100 రోజుల భారత ప్రయాణం చేయాలని అనుకున్నాడు. తెలుగు ట్రావెలర్స్ ని కూడా గట్టి తన ఆలోచనలు చెప్పాడు. ఆ విధంగా కొన్ని రోజులు ప్రయాణం చేస్తూ కొన్ని సౌకర్యాలు లేక ఏ ఇబ్బందులు వచ్చాయో కానీ ఒక్కొక్కరిగా డ్రాప్ అయ్యారు.
చివరికి అన్వేష్ మాత్రమే మిగిలి 100 రోజులు విజయవంతంగా పూర్తి చేశాడు. ఎవరు ఏమనుకున్నా సరే తను ఏం చేయాలో అది చేసి అనుకున్నది సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.